మొన్న మా ఊర్లో గుడి పంతుల పండుగ జరిగింది కదా. ఈ వీడియో అయితే పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ప్రీవియస్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. నైట్ డీజే అది చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసి ఇప్పుడు మార్నింగ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇంకా అందరూ రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే వచ్చాం. ఈ పండుగ 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చాలా బాగా చేస్తారు మా ఊర్లో ఈ పండుగ అయితే. ఇంకా టెంపుల్ దగ్గర రాబోతుకి చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా ప్రతిసారి రాము కదా ఏదో ఒకసారి వస్తామని చెప్పి అడ్జస్ట్ అయ్యి అక్కడే నుంచున్నాము. ఇంకా అలా 2 hours వెయిట్ చేసి దగ్గరికి అయితే వచ్చాము. లోనికి వెళ్తే మళ్ళీ కొబ్బరికి కొట్టినాక బయటకు రావాలని చెప్పి బయటనే కొట్టేసి లోనికి అయితే వెళ్ళాము. టెంపుల్ డెకరేషన్ అయితే బాగా చేశారు. నైట్ మీకు ఫ్రూట్స్ తో చేసిన డెకరేషన్ అయితే చూపించాను. ఇప్పుడు కొన్ని ఫ్రూట్స్ లేవు. ఇంకా మేము కొంచెం లోనికి వెళ్ళగానే ఇంకా జనం అలా వస్తానే ఉన్నారు, చాలా మంది వచ్చారు. ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. మా ఊర్లో గ్రామ దేవతలు 2 అమ్మవార్లు ఉంటారు, గుడిపం తెల్ల అమ్మవారు, నౌకల తెల్ల అమ్మవారు. ఈసారి అయితే గుడిపం తెల్ల అమ్మవారి పండుగ జరిగింది. ఇంకా లోన్ దండం పెట్టేసుకుని బయటకి అయితే వస్తాం. టెంపుల్ బ్యాక్ సైడ్ అప్పుడు అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది, దానికి కూడా దర్శించుకుని బయటకి అయితే వస్తాము. మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ ముఖ్యం కదా, అలాగే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుని అక్కడే అన్న సందర్భం చేస్తే కొంచెం ప్రసాదం అయితే తినేసి ఇంటికి అయితే వస్తాము. ఇంటికి వస్తున్న తర్వాత చిన్న రీల్ ఉంటే అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఊళ్ళో గ్రామదేవత పండగకి కోడినాన్న మేకనాన్న బలిస్తారు కదా. ఇంక ఊళ్ళో వాళ్ళందరూ మేకల్ని కోడిన అయితే తీసుకెళ్తున్నారు బలివ్వడానికి. ఊళ్ళో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ గుడి దగ్గరికి అయితే వెళ్ళారు. చాలా బాగా జరిగింది పండుగ అయితే. ఈ పండుగ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఊరు గ్రామదేవత నేమ్ కూడా కామెంట్ చేయండి. ఓకే బై, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.